రైల్వే ఎగ్జామ్ డేట్స్ వచ్చేసినాయి. మీరైతే ఎలాంటి కంగారు పడద్దు. నేను చెప్పినట్టు చేయండి చాలు. కొంచెం జాగ్రత్తగా నేను ఏవైతే మాక్ టెస్టులు కండక్ట్ చేస్తున్నానో వాటికి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్లు ఉంటాయి మాక్ టెస్ట్లువి, అవి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేయండి. ఇంకా మొదలు పెడదాం. ఈ వీడియోలో ప్రశ్నలు చాలా అప్డేటెడ్ ప్రశ్నలు. ఎంత అప్డేటెడ్ అంటే నవంబర్ 2024లో జరిగిన అఫీషియల్ పేపర్లోని ప్రశ్నలు. అంటే రైల్వే ఎగ్జామ్స్లో నుంచి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో ఉన్న అఫీషియల్ ప్రశ్నలు ఇవే. సో వీటికి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇంకా మొదలు పెడదాం. ఏరియా ఆఫ్ ఏ బేస్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ట్యాంక్ ఎంత ఇచ్చాడమ్మా? 6500 సెంటీమీటర్ స్క్వేర్. అలాగే వాల్యూమ్ ఆఫ్ ఏ వాటర్ కంటైన్డ్ 2.6 ఇచ్చాడు. ద డెప్త్ ఆఫ్ ది వాటర్ కనుక్కోమన్నాడు. ఒక విషయాన్ని మీరు గమనించాలి. సెంటీమీటర్ స్క్వేర్ అలాగే క్యూబిక్ మీటర్స్ ఆప్షన్స్లో అన్ని మీటర్స్లో ఉన్నాయి. ఒక మీటర్ అంటే 100 సెంటీమీటర్స్. ఒక క్యూబిక్ మీటర్ అంటే ఒకటి పక్కన 6 సున్నాలు ఉంటాయమ్మా. ఇదేంటిది? ఇది క్యూబిక్ సెంటీమీటర్కి ఈక్వల్. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నన్ను కనుక్కోమన్నది ఏంటిది? డెప్త్. ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ డెప్త్. క్వశ్చన్లో ఏరియా ఎంత ఇచ్చాడు? 6500. వాల్యూమ్ ఎంత ఇచ్చాడు? 2.6. కాకపోతే ఏంటది? క్యూబిక్ మీటర్స్. ఇక్కడ ఏరియా ఎలా ఉంది? సెంటీమీటర్స్. నేను ఈ 2.6ని దీంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 26, 5 సున్నాలు ఉంటాయి ఇంటూ డెప్త్ 0000. 65 260లో 4 సార్లు అంటే ఏంటమ్మా? 400. ఏంటిది అది? సెంటీమీటర్స్. కానీ నాకు ఆప్షన్స్లో ఎలా ఉన్నాయి? మీటర్స్లో ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? 400/100 ఎంత? 400/100 అంటే 4. ఈ బిట్లో చిన్న లాజిక్ ఉంది. స్మాలెస్ట్ 4 డిజిట్ అన్నాడు, కానీ వీటికి మనం ఎల్సిఎం తీద్దాం ఫస్ట్. 24, 40, 56. 56 అంటే ఎంత? 7 ఎనిమిదిలే కదా. 8ని 2 క్యూబ్. 40 అంటే 5 ఎనిమిదిలే కదా. మళ్ళీ 8ని 2 క్యూబ్. 24 8 మూల అంటే 3 ఇంటూ 8ని 2 క్యూబ్. ఎల్సిఎం ఏమవుతుంది? ఒక 3 ఉంది. 2లో పెద్ద నెంబర్ 2 క్యూబ్ అంటే 8. ఒక 5 ఉంది. ఒక 7 ఉంది. 8 మూల 24. 24 5 120. 120 ఇంటూ 7 12 7 84. పక్కన ఒక 0. ఇది ఎన్ని డిజిట్లమ్మా? 3 డిజిట్. కానీ నన్ను కొనుక్కోమంది ఎన్ని డిజిట్? 4 డిజిట్. 4 డిజిట్ నెంబర్ కావాలండి. ఏం చేయాలి? దీన్ని ఇంటూ 2 చేయండి. 0 8 16. ఇది 4 డిజిట్ నెంబరే కదా. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఈ బిట్లో ఇంకొక లాజిక్ కూడా ఉంది. ఎల్సిఎం నాకు ఎంత వచ్చింది? 840. సో 840 మల్టిపులే నాకున్న ఆన్సర్. వీటిల్లో 840 మల్టిపుల్ ఏంటిదమ్మా? ఓన్లీ సెకండ్ ఆప్షన్. ఈ బిట్ ఎన్నిసార్లు చెప్పానమ్మా? మొన్న కూడా అడిగాడు రీసెంట్గా ఏఎల్పి సిబిటి 2లో, ఏఎల్పి సిబిటి 1లో అడిగాడు, టెక్నీషియన్లో అడిగాడు, మిమ్మల్ని కూడా అడుగుతాడు. సో వీటిలో మీరు ఏం చేయాలి? ఒక పేపర్ మీద చేసి పక్కన పడేసేయాలి. నేను అలా చేస్తూ ఉంటా, మీరు అలా చూస్తూ ఉండండి. మీకు కనుక ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చని మీరు భావిస్తే నాతో పాటు చేసేయండి. 6 men అండ్ అని ఉంది కదా, ప్లస్ 8 boys ఎన్ని రోజుల్లో చేశారంట? 10 days. వైల్ ఈక్వల్ టు 26 men అండ్ 48 boys ఎన్ని రోజుల్లో చేశారంట? 2 days. డైరెక్ట్ స్టెప్లు వేద్దాం. చాలా రోజుల నుంచి చెప్పుకున్న కాన్సెప్ట్లే కదా. 6 ఇంటూ 10 6 10 60. 26 ఇంటూ 2 52. 60 52 అంటే డిఫరెన్స్ ఎంత? 8. ఎమ్ 8 men ఈక్వల్ టు 18 80. 48 96 అంటే ఏమొస్తుంది? 16 బాయ్స్. 8 8 16 అంటే men బై బాయ్స్ ఈక్వల్ టు బి పక్కన 2 ఉంది కదా, సో పైన 2 వస్తుంది. 2:1. తర్వాత ఏం చేయాలి? ఈ రేషియోని తీసుకెళ్ళి ఇక్కడ పెడితే టోటల్ వర్క్ వస్తుంది.
లేదు అని మీరు భావిస్తే మీరు ఏం చేయాలంటే ఇదే రేషియోని తీసుకెళ్ళి ఇక్కడ పెడితే టోటల్ వర్క్ వస్తుంది. మీకు నచ్చిన దగ్గర మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేనేం చేస్తానంటే దీన్ని తీసుకుంటా. 6 M అని ఉంది కదా, M అంటే 2, 8 B కదా, B అంటే 1 ఇంటూ 10 టోటల్ వర్క్ వచ్చేసింది. కానీ ఎంతమంది చేయాలంట? 15 మెన్ బై 15 మెన్ అంటే 2 అండ్ ప్లస్ 20 బాయ్స్. 20 బాయ్స్ అంటే ఎంత రేషియోలో? 1. ఇదే మీ ఆన్సర్. 6 రోజుల 12, 12కి 8 కలిపితే 20, 20 ఇంటూ 10 అంటే 200. 15 రోజుల 30, 30కి 20 కలిపితే 50, 200/50 అంటే 50 200లో 4 సార్లు. ఇదే మీ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్, రిపీట్ అవుతున్న మోడల్, మీరు నిర్లక్ష్యం చేయకూడని మోడల్. చాలాసార్లు చెప్పా, మరి ఎంతమందికి గుర్తుందో నాకు తెలీదు. మీరు గనక ఇప్పుడు నేను చెప్పింది మర్చిపోయాను అని మీరు భావిస్తే మళ్ళీ స్టార్ట్ చేయాలమ్మా, తప్పదు. ఫార్ములా ఏంటి? మోడ్ = 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. మోడ్ ఎంత అన్నాడు? 24.6. మీన్ 20.1 అంట, అంటే 2 ఇంటూ 20.1 ఇలా రాద్దాం. వాట్ ఈజ్ ద మీడియన్? ఇది నాకు కావాలి. అంటే 3 ఇంటూ మీడియన్ని కాసేపు y అనుకుందాం. 20 రోజుల 40, ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, అంటే 40.2. ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇటు వస్తే ప్లస్ 40.2. ఎంత? 8, 4, 6. 3y = 64.8. ఇప్పుడు y = 64.8/3. 2 3 6, 1 3 3, 6 3 18. ఇదే మీ ఆన్సర్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఈ బిట్లో? ఇది ఒక్కటే. ఈ ప్రాబ్లం చూడండి, నేను అలా చెప్తా ఉంటా, మీరు వింటూ ఉండాలి. మీకు కనుక కాన్సెప్ట్ వచ్చిందని మళ్ళీ మీరు భావిస్తే నాతో పాటు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏ మ్యాన్ సెల్ అన్ ఆర్టికల్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. కాస్ట్ ప్రైస్ X. ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేని మీద వేయాలి? కాస్ట్ ప్రైస్. 25% కాబట్టి 125/100. ఇఫ్ హీ బాట్ ఎట్ 20% లెస్. బాట్ అంటమ్మా, మళ్ళీ కాస్ట్ ప్రైజే 20% లెస్ అన్నాడు, అంటే 80/100. అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 10.50 లెస్. ఎప్పుడంట? మళ్ళీ 30% గెయిన్ వచ్చినప్పుడు, అంటే 30% గెయిన్ కాబట్టి 130/100. ఇలా అమ్మడం వల్ల ఎంత లాస్ వచ్చిందంటే ఓవరాల్గా 10.50, అంటే మైనస్ లెస్ కాబట్టి = 10.50. సింగిల్ స్టెప్ వేస్తే 1 మార్క్ వస్తుంది. తెలియకపోతే 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. 00 100 క్యాన్సిల్ చేసేసా. ఈ 100ని ఇటు పంపించేస్తా. అప్పుడు పాయింట్ పక్కన 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది డైరెక్ట్గా 1050 అయిపోతుంది కదా. సో ఇది ఎంత? ఇది 125x. 13 104 x కదా. 125లో నుంచి 104x చేస్తే ఎంత వస్తుందమ్మా? 21x. ఈ 21 105లో 5 సార్లు 0. x = 50. నన్ను అడిగింది ఏంటి? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత? ఎక్సే కదా. సో 50 ఈజ్ ద ఆన్సర్. ద కాస్ట్ ఆఫ్ 12 పెన్స్, అలాగే 7 పెన్సిల్స్ 233. పెన్నుని x, పెన్సిల్ని y అనుకుంటా, అంటే 12x 7y = ఎంతమ్మా? 233. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ పెన్నుని x అనుకున్నాం కదా, డిక్రీజ్డ్ -1.5. అలాగే అండ్ ద కాస్ట్ ఆఫ్ పెన్సిల్ని y అనుకున్నాం కదా, ఇంక్రీజ్డ్ బై ₹1. అయితే మనోడి దగ్గర 2 పెన్స్ అంట, 3 పెన్సిల్స్ అంట, కలిపితే ₹48 కొనుక్కున్నాడు. నేనేమి చేయలే, అక్కడ ఉన్నది రాస్తున్నాను అంతే. ఎగ్జామినేషన్లో ప్రశ్నలు కూడా ఇలాగే ఉంటాయమ్మా. మీరు కనుక కంగారు పడితే అవి పోతాయి. కొంచెం కూల్గా రాస్తే అన్నీ మీకు తెలిసినవి ఉంటాయి. ఇదొక 2x 3y. 1.5 × 2 అంటే ఎంతమ్మా? 3. 1 3 3 కాదు, ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కదా.
క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్గా ఈ 48 మిగులుతుంది. ఒకసారి ఈ ఈక్వేషన్ మీద ఒక లుక్ వేయండి. అప్పుడు ఏం చేయాలి మనం, ఈ ఈక్వేషన్ని 6తో మల్టిప్లై చేయాలి. 2x ఇంటూ 6 12x, 3y ఇంటూ 6 18y, 48 6ల 288. ఇచ్చింది ఇలా ఇక్కడ రాసేద్దాం ఈ ఈక్వేషన్ని. అంటే 12x ప్లస్ 7y ఈక్వల్ టు 233. 12x క్యాన్సిల్. 18లోంచి 7 చేస్తే 11y. 88లో నుంచి 33 చేస్తే 55. 11y ఈక్వల్ టు 55 అంటే y ఈక్వల్ టు 5. సో నాకు ఎంత వచ్చింది, y ఈక్వల్ టు 5 వచ్చింది. దాన్ని తీసుకొచ్చి దీంట్లో పెడదాం. 2x ప్లస్ 3y కదా, 5 మూల 15 ఈక్వల్ టు 48. 2x ఈక్వల్ టు 48లోంచి 15 తెస్తే 33. x ఈక్వల్ టు 33/2 అంటే 16.5. ఇక్కడ కూడా అవుతారమ్మా చాలామంది. ఇదేంటి 33/2 వచ్చింది, 2 పోవట్లేదు కదా అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోకూడదు, చేయాలి. x అంటే పెన్స్, y అంటే పెన్సిల్స్. 2 పెన్స్ 3 పెన్సిల్స్ అంట. 2 ఇంటూ పెన్ అంటే 16.5 ప్లస్ 3 పెన్సిల్స్ అంట 3 ఇంటూ 5. 16 రోజుల 32, అదొక 33. 5 మూల 15. 33కి 15 కలిపితే ఎంతమ్మా, 48. ఈ బిట్లో అప్డేటెడ్ మోడల్ ఎక్కడంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ దగ్గరే ఉంటుంది అసలైన విషయం అంతా. ఇది ఒక్కటి మీరు వేయగలిగితే చాలు. ఈ బిట్ చూడండి అమ్మా. ద ఎక్స్పెండిచర్ ఆఫ్ స్వర్ణ ఈజ్ 125 మోర్ దెన్ హర్ సేవింగ్స్. సేవింగ్స్ నీ 100 అనుకుంటానమ్మా, ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, 225. తెలియకపోతే 100లో 125% అంటే 125 మోర్ అన్నాడు కదా, 100 కూడా కలపాలన్నమాట. అదే 225. నా దగ్గర సేవింగ్ ఉంది, ఎక్స్పెండిచర్ ఉంది. ఇన్కమ్ అంటే ఏంటమ్మా, సేవింగ్ ప్లస్ ఎక్స్పెండిచరే కదా. అంటే 225 ప్లస్ 100 ఎంత, 325. ఇంకా ఇప్పుడు ఎక్స్పెండిచర్ అనేది డిక్రీజ్డ్ బై 6% అంట. 225లో 6% కావాలి. 22.5 అంటే 10%. 2.25 అంటే 1%. నాకు 6% కావాలి కదా, ఇంటూ 6 వేస్తే సరిపోతుంది. క్యాలిక్యులేషన్ చాలా ఈజీయే. 6 రోజుల్లో 12, 25 6లో 150 అంటే ఎంత వస్తుందమ్మా, 13.5. డిక్రీజ్డ్ అన్నాడు కదా, డిఫరెన్స్ చేద్దాం. 211.5. సో నాకు న్యూ ఎక్స్పెండిచర్ కూడా వచ్చేసింది. అంటే సేవింగ్ ఇంక్రీజ్డ్ బై 26.5% అంట. ఇంతకుముందు సేవింగ్స్ ఎంత, 100. ఇప్పుడు ఎంత పెరిగింది, 26.5. అంటే కొత్త సేవింగ్స్ ఎంత, 126.5. మళ్ళీ నా దగ్గర సేవింగ్ ఉంది, ఎక్స్పెండిచర్ ఉంది. ఇన్కమ్ కావాలంటే సేవింగ్ ప్లస్ ఎక్స్పెండిచరే కదా. 126.5 211.5 కలిపేయండి, ఎంత వస్తుంది, 338. నన్ను ఏమడిగాడు, వాట్ పర్సంటేజ్ డస్ అవర్ ఇన్కమ్ ఇంక్రీజ్. స్టార్టింగ్ 325 ఉంది, ఇప్పుడు 338 ఉంది. ఎంత పెరిగిందని అడిగాడు. డిఫరెన్స్ ఎంత, 13. పెరిగింది అని అడిగాడు కాబట్టి చిన్న నెంబర్ తీసుకోవాలి కదా. 325 ఇంటూ 100. 25 టేబుల్లో 100 4 సార్లు, 325 13 సార్లు. 13 క్యాన్సిల్, 4 మిగిలింది. 4% ఏమైందమ్మా, ఇంక్రీజ్ అయింది. సెకండ్ ఆప్షన్. ఇక్కడ ఇంకొన్ని విషయాలు మాట్లాడతానమ్మా, జాగ్రత్తగా చూడండి. ఎగ్జామినేషన్లో ఇక్కడ ఇంక్రీజ్ కాకుండా డిక్రీజ్ అని అడిగితే ఈ రెండింటికి డిఫరెన్స్ తీయాలి. మళ్ళీ 13 అడిగింది ఏంటిది, డిక్రీజ్ అంటే అప్పుడు పెద్ద నెంబర్ తీసుకోవాలి డినామినేటర్లో. మిమ్మల్ని ఇంక్రీజ్ అని అడిగితే డినామినేటర్లో చిన్న నెంబర్ తీసుకోవాలి. అలాగే మిమ్మల్ని క్వశ్చన్లో డిక్రీజ్ అని అడిగితే డినామినేటర్లో పెద్ద నెంబర్ తీసుకోవాలి. చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ఏ డీలర్ అలోస్ 30% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎక్స్, దాని మీద 30% డిస్కౌంట్ అంటే 70/100. వాట్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఇఫ్ ఇట్ ఈస్ సేల్ 12,460. చేసి ఆన్సర్ ఎంతో కామెంట్ చేస్తారా, చేయండి. రమేష్ సురేష్ బిల్డింగ్స్ హ్యావ్ హైట్ ఆఫ్ 8 15. జాగ్రత్తగా చూడండి.
ఇది 8 అమ్మ, ఇది మొత్తం కలిపితే 15. అలాగే దే ఆర్ 24 సెంటీమీటర్స్ అపార్ట్. ఈ లైను వీరిద్దరి మధ్య దూరం ఎంతమ్మా? 24. ఇది 24 అయితే ఇది కూడా 24 కదా. నన్ను ఏమడిగాడు? హౌ ఫార్ ద టాప్స్ అంటే ఈ టాప్ మధ్య దూరం ఎంత అని అడిగాడు. ఇది అడిగాడు నన్ను. ఏబిసి అని పేర్లు పెట్టుకున్నాం అనుకోండి. నన్ను కనుక్కోమంది ఏసీ. క్వశ్చన్ చూడంగానే అయిపోతుంది. ఇది 8 అమ్మా. సో ఇక్కడి నుంచి ఇక్కడ కూడా డిస్టెన్స్ 8 కదా, మొత్తం 15. అప్పుడు ఇదంతా 7. ఎందుకని? ఈ 7కి 8 కలిపితే 15 కాబట్టి. ఇది 24, ఇది 7 అయితే ఇది ఎంత అవుతుంది? 25. ఇదే మీ ఆన్సర్. తెలియకపోతే పైథాగరస్, ఒక సైడ్ 24, ఒక సైడ్ 7. నాకు ఏసీ కావాలి, హైపోటెన్యూస్ కావాలి. బేస్ స్క్వేర్ అంటే 24 హోల్ స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ బేస్ స్క్వేర్ 7 స్క్వేర్ అంటే 49 కలిపితే 625. 625కి స్క్వేర్ రూట్ ఎంతమ్మా? 25. ఏ థీఫ్ రన్నింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 8 km/h చేజ్డ్ బై ఏ పోలీస్ మ్యాన్ స్పీడ్ ఇస్ 10 km/h. దొంగ పోలీసు ఒకే డైరెక్షన్లో పరిగెడతారు. ఒకే డైరెక్షన్లో పరిగెడితే స్పీడ్ని ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఇక్కడ 10లో నుంచి 8 తీస్తే 2. స్పీడ్ ఎంతమ్మా? 2 km/h. అలాగే ఇఫ్ ద థీఫ్ ఈస్ 100 meters హెడ్ ఆఫ్ పోలీస్. 100 meters అంటే డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 100 meters. నన్ను కనుక్కోమంది టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 100, స్పీడ్ 2. ఒకసారి ఆప్షన్స్ చూడండి అమ్మా. మినిట్స్లో ఉంది, ఇది మీటర్స్లో ఉంది, ఇది km/hలో ఉంది. సో నేను స్పీడ్ని కిలోమీటర్స్ దగ్గర నుంచి మీటర్స్లోకి మారుస్తా. అంటే చిన్న నెంబర్ 5/18 వేయాలి. నేను ఏం చేస్తానంటే 18 ఇక్కడ వేయకుండా పైన రాస్తా. 5 రోజుల 10, ఇది ఒక 0, 180. ఏంటిదమ్మా 180? సెకండ్స్. కానీ నాకు ఆప్షన్స్లన్నీ మినిట్స్లో ఉన్నాయి. 180 సెకండ్స్ అంటే ఎంతమ్మా? 3 minutes. మీకు చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. km/hలో నుంచి మీటర్స్లోకి మార్చాలి అంటే 5/18. మీటర్స్ నుంచి km/hలోకి మార్చాలంటే 18/5. కిలోమీటర్స్ నుంచి మీటర్ అంటే చిన్నది కదా, న్యూమరేటర్లో చిన్నగా ఉండాలి. 5/18. మీటర్ నుంచి km/h. కిలోమీటర్ అంటే పెద్దది కదా, న్యూమరేటర్లో పెద్ద నెంబర్ ఉండాలి, 18. సో నేను చిన్న నెంబర్ అని చదవంగానే 5/18 గుర్తుపెట్టుకోండి. పెద్ద నెంబర్ అని ఎప్పుడైనా వీడియోలో అంటే అది 18/5 అని అర్థం. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే. నేను ప్రతిదీ కొంచెం స్లోగానే ఎలాబరేట్ చేసి చెప్తా. ఎందుకంటే మీకు ఏం చేయాలో తెలిస్తేనే ఎగ్జామినేషన్లో స్పీడ్గా చేస్తారు. పెన్ను పేపర్ మీద పెట్టుకుని స్పీడ్గా చేయాలి అంటే మీకు తెలియాలి కదా ఏం చేయాలో. ఇంత క్లారిటీ ఉంటేనే స్పీడ్ అనేది వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూడండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్, ఇలా ఒక నెంబర్ ఇచ్చాడు. డయామీటర్ కావాలంట. డయామీటర్ అంటే 2 into రేడియస్. స్పియర్కి సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 4πr² ఈక్వల్ టు 2124 into 4/7 అంటే ఎంతమ్మా? 14872/7. ఈ 7 క్యాన్సిల్. 11 టేబుల్లో 22 2 times ఇది ఒకసారి, అలాగే 3 times, 5 times, 2 times. 4 రోజుల్లో 8 1352లో ఇక్కడే కొట్టేసేయాలి. అన్నీ రఫ్ పేపర్లో కొట్టుకుంటూ పోవాలి. 1 8 55 ఉంటుంది. 6 8 48, 9 8 72. r² ఈక్వల్ టు 129 అయితే r వాల్యూ ఎంతమ్మా? 13. కానీ నాకు కావాల్సింది ఏంటి? 2r అంటే 26. ఇంటర్నల్ బైసెక్టర్ అంట. క్యూకి ఆర్కి ట్రయాంగిల్ PQR అంట. PQR ఇదొక బైసెక్టర్, ఇదొక బైసెక్టర్. మీట్ అయ్యే పాయింట్ని ఎస్ అనుకోమన్నాడు. యాంగిల్ P దగ్గర 75 degrees ఉంది. నన్ను యాంగిల్ QSR ఇది అడిగాడు.
ఇంటర్నల్ బైసెక్టర్ అన్నప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుందమ్మా 90 degrees ప్లస్ టాప్లో ఏ పాయింట్ ఉంది యాంగిల్ P/2 అంటే 90 degrees ప్లస్ P దగ్గర ఉన్న యాంగిల్ ఎంతమ్మా 75/2 75/2 అంటే ఎంత 37.5 సో 90 ప్లస్ 37.5 చివరిలో 0.5 ఉండాలి ఇది కాదు 7.5 ఉండాలి ఇది కాదు ఆన్సర్ ఏంటమ్మా సెకండ్ ఆప్షన్ గుర్తుపెట్టుకోండి యాంగులర్ బైసెక్టర్ అంటే ఏం చేయాలి 90 degrees ప్లస్ టాప్లో ఏ పాయింట్ ఉంటుందో దాన్ని ఆఫ్ చేయాలి యాంగిల్ P/2 ఒక సొల్యూషన్ ఉందంట దాంట్లో 25 grams కాపర్ క్లోరైడ్ సాల్ట్ ఉందంట అలాగే 250 grams వాటర్ ఉంది నన్ను ఏమడిగాడు క్యాలిక్యులేట్ ద కాన్సన్ట్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ మాస్ సొల్యూషన్ ఇంటూ 100 మాస్ ఆఫ్ సొల్యూట్ అంటే 25 టోటల్ మాస్ అంటే ఈ 25 ప్లస్ 250 ఎంత 275 ఇంటూ 100 25 275లో 11 సార్లు 100/11 అంటే ఎంతమ్మా 8తో పోదు 10తో పోదు ఒరిజినల్ పేపర్లో నన్ను కూడా ఉండదు ఫస్ట్ ఆప్షన్ పెట్టి వెళ్ళిపోవచ్చు ఈ బిట్ని సాల్వ్ చేసి ఆన్సర్ ఎంతో కామెంట్ చేయండి 60% ఆఫ్ ఏ నెంబర్ ఇదే కదా ఈజ్ యాడెడ్ టు 120 తర్వాత ద రిజల్టెంట్ ఏమవుతుందంట నెంబర్ ఇట్ సెల్ఫ్ ఎక్స్ అవుతుందంట అంటే 120 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 60x/100 కదా ఎల్సిఎం 100 తీసుకుంటే ఏమవుతుంది 100లోంచి 60 పోతే 40x ఈక్వల్ టు 120 ఈ 0 4 12లో 3 సార్లు x ఈక్వల్ టు 300 దీంట్లో 60% అంట 10% అంటే 30 60% అంటే 30 × 6 ఒక పాయింట్ ఉంది నేర్చుకోండి అమ్మా ఏరియాస్ రేషియో ఈక్వల్ టు సైడ్ని ఏం చేయాలమ్మా స్క్వేర్స్ చేయాలి ఇది తెలిస్తే చాలు ఒక మార్క్ వస్తుంది ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తా తర్వాత డైరెక్ట్గా మీరు వేసేద్దరు కానీ 2 ట్రయాంగిల్స్ ఉంటాయి ఆ 2 ట్రయాంగిల్స్ కూడా ఏంటంట సిమిలర్ ట్రయాంగిల్స్ అంట అంటే ఏబిసి డిఈఎఫ్ అంటే ఎక్కడ పడితే అక్కడ పేర్లు పెట్టకూడదు సిమిలర్ అంటే ఏబిసి డిఈఎఫ్ కదా ఏ ఎక్కడైతే ఉందో డి అక్కడే పెట్టాలి బి ఎక్కడైతే ఉందో మధ్యలో ఉన్న ఈ అక్కడే పెట్టాలి మిగిలిపోయింది ఎఫ్ ఇలాగే తీసుకోవాలి సిమిలర్ అంటే అయితే వాటి సైడ్లు ఇచ్చాడమ్మా బీసీ 1 ఈఎఫ్ 4 నన్ను ఏమడిగాడు ఏరియాస్ అడిగాడు ఏరియాస్ ఏం చేయాలమ్మా ఏరియాస్ కావాలంటే సైడ్ని స్క్వేర్ చేయాలి 1 స్క్వేర్ అంటే 1 4 స్క్వేర్ అంటే 16 కాకపోతే రేషియోలు అడిగాడు ఫస్ట్ డిఈఎఫ్ తీసుకున్నాడు అంటే ఈ ట్రయాంగిల్ తీసుకున్నాడు 16/ఏబిసి ఏబిసి సైడ్ ఏరియా అంతా 1 16/1 అంటే 16 అయిపోయింది ఇప్పుడు డైరెక్ట్గా ఎలా చేయాలి మీరు ఎగ్జామినేషన్లో ఈ డయాగ్రామ్లు ఏం గీయకూడదు ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా ఎలా చేయాలి సైడ్స్ ఇచ్చాడు ఏరియాస్ అడిగాడు కాకపోతే పైన స్టార్టింగ్ డిఈఎఫ్ తీసుకున్నాడు అంటే కింద ఉన్న సైడ్ 4 సైడ్ కాబట్టి ఏరియా 16 కింద ఏబిసి అన్నాడు ఏబిసి సైడ్ 1 స్క్వేర్ అంటే 1 16 20 seconds కూడా ఎక్కువ 48 men 5 daysలో వర్క్ చేస్తారంట అంటే ప్రతిరోజు 48 members వర్క్ చేస్తారు అలా ఎన్ని రోజులు చేశారు 5 days చేశారు దీన్ని ఏమని చదవాలి 1 man 1 dayలో వర్క్ చేసింది మళ్ళీ 40 women 9 daysలో చేస్తారు అప్పుడు 1 woman 1 dayలో చేసిందంటే ఎంత అంటే 1/40 × 9 ఇది తెలిస్తే ఒక మార్క్ అండి మళ్ళీ చెప్తున్నా ఈ బేసిక్ తెలిస్తే ఒక మార్క్ నన్ను ఏమడిగాడో చూడండి ఇన్ హౌ మెనీ డేస్ కెన్ 4 men 6 women వర్క్ టుగెదర్ అయిపోయింది ఒక రోజులో 48 × 5 1 man 1 day చేసేది కానీ నాకు ఎంతమంది కావాలి 4 men కదా అందుకే పైన 4 తీసుకుంటా ప్లస్ అన్నాడు కదా క్వశ్చన్లో అందుకే ప్లస్ 1 woman 1 dayలో చేసింది
1/40 × 9 ఇదే కదా. కానీ నాకు చేయాల్సింది ఎంతమంది? 6 ఉమెన్. 4 48లో 12 సార్లు, 2 3 6, 3 3 9, 2 1 40లో 20 సార్లు, 1/12 5 60, 1/23 60, 1/60 + 1/60 అంటే 2/60 అంటే 1/30 కదా. 1 డేలో 1/30, టోటల్ వర్క్ అంటే 30 అయిపోయింది. ఒక పర్సన్ 30% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ని సేవ్ చేసుకున్నాడంట. ఇన్కమ్ 100, 30% సేవ్ చేసుకున్నాడంటే 30 కదా. ఇన్కమ్ 100, సేవింగ్స్ 30, అప్పుడు ఎక్స్పెండిచర్ ఏంటి? ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ 70 కదా. తర్వాత మనోడు ఇన్కమ్ అనేది 20% పెంచేశాడు. 100 ఉండేది 20% పెంచితే 120 అయింది. తర్వాత ఇక్కడే లాజిక్ ఉంటుంది. ఈ సేవ్స్ 20% మోర్ దెన్ ది ప్రీవియస్ సేవింగ్స్. ప్రీవియస్ సేవింగ్స్ ఎంత? 30. దాంట్లో 10% అంటే ఎంత? 30లో 10% అంటే 3. 20% అంటే 6 కదా. కాకపోతే మోర్ అన్నాడు కదా. సో న్యూ సేవింగ్స్ ఎంత? 36. మళ్ళీ ఇన్కమ్లో నుంచి సేవింగ్స్ చేస్తే ఎక్స్పెండిచరే కదా. ఎంత? 120 - 36 అంటే 84. నన్ను ఏమడిగాడు? ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెండిచర్. 70కి 84కి డిఫరెన్స్ ఎంత? 14. కొనుక్కోమన్నది ఏంటిదమ్మా? ఇంక్రీజ్ అంటే రెండిట్లో చిన్న నెంబర్ ఏది? 70 × 100. 0 0 క్యాన్సిల్. 7 14లో 2 సార్లు, 10 రోజులు 20. క్వశ్చన్స్ అయితే చాలా రీసెంట్, అలాగే అప్డేటెడ్ మోడల్స్. డయామీటర్ కావాలి 2r. స్పియర్కి సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. ఎందుకంటే చెప్పానుగా 4πr². ఎందుకు ఒకేలాంటి ప్రశ్నలు 2 వచ్చినాయి అంటే 2-3 పేపర్లు తీసుకొని కొంచెం లాజికల్గా ఉన్న ప్రశ్నలన్నీ మీకు చెప్పేస్తున్నా. పేపర్లో చాలా వరకు ప్రశ్నలు ఈజీగా ఉంటాయి, కొన్ని ప్రశ్నల్లోనే లాజిక్లు ఉంటాయి. ఆ లాజిక్ ఉన్న ప్రశ్నలన్నీ ఏరేసి మీకు వీడియోస్లో తీసుకొస్తున్నా. 4πr² ఎంత? 256. 4 × 22/7 r² = 256. చేసే ఆన్సర్ ఎంతో కామెంట్ చేయండి. అమిత ఈజ్ 2 years ఎల్డర్ దెన్ అమృత. సపోజ్ అమృతకి X అనుకుందాం. అమిత అనేది 2 సంవత్సరాలు పెద్దదంట కదా. X+2. అమితాస్ ఫాదర్ ట్వైస్ అంట యాజ్ ఓల్డ్ యాజ్ అమిత. అమిత ఏంటి? X+2 కదా. ఇచ్చింది నేను రాస్తున్నా, ఏం చేయట్లా. ఈ ప్రశ్నలో ఒక చిన్న లాజిక్ ఉంది, జాగ్రత్తగా చూడండి అమ్మా. అమృత ఈజ్ అంటే ఈ అమ్మాయి ట్వైస్ అవుతుందంట హర్ సిస్టర్ ఏజ్తో పోలిస్తే. అంటే ఇప్పుడు ఈ అమృత సిస్టర్ ఏజ్ ఏమవుతుందమ్మా? అమృత సిస్టర్ ఏజ్ X/2. కొంతమంది 2x అని తీసుకుంటారండి. 2x అని తీసుకోకూడదు. ఎందుకో కూడా నేను చెప్తాను. ప్రతిదీ చాలా క్లియర్గా నేర్చుకోండి. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో అలా చూస్తూ ఉండండి. అమృత X ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హర్ సిస్టర్ ఏజ్ ఏం తీసుకున్నా నేను? X/2. 2 క్యాన్సిల్. X = X. సరిపోయింది కదా. ఇలాగే తీసుకోవాలి. తర్వాత ఏమన్నాడు చూడండి. ద ఏజ్ ఆఫ్ అమితాస్ ఫాదర్ అండ్ అమితా సిస్టర్. అమితాస్ ఫాదర్ అంటే 2 × X+2. అలాగే అమితా సిస్టర్ అంటే X/2. డిఫర్ అంటే మైనస్ =43. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఇదేమవుతుందమ్మా? 2x + 4 - x/2 = 43. ఇక్కడే డైరెక్ట్గా స్టెప్ రాద్దాం. 2ని ఎల్సిఎం చేద్దాం. అప్పుడు ఇది ఏమవుతుంది? 4x + 8 - x = 43 రోజుల 86. 86లో నుంచి 8 తీస్తే ఎంత? 78. 4xలో నుంచి x తీస్తే ఎంత? 3x = 78 అయితే x = 78/3 అంటే ఎంత? 26. నన్ను ఏం అడిగాడు? ద డిఫరెన్స్ బిట్వీన్ అమిత అంటే X+2. 26 + 2 28. అలాగే అమృత అంటే X 26. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 28కి 26కి 2. కొంచెం రీసెంట్ ప్రశ్నలు ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. సేమ్ ఇందాక ఇదే మోడల్లో చెప్పా. ఫార్ములా ఏంటి? మోడ్ =
3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ వేసి ఆన్సర్ ఎంతో కామెంట్ చేయండి. ఒకేలాంటి ప్రశ్నలు ఒకే వీడియోలో 2 ఉన్నాయని మీరు అనుకోవద్దు. ప్రతి పేపర్లోనూ నార్మల్గా బేసిక్గా ఉన్న ప్రశ్నలను పక్కన పడేసి కొంచెం లాజికల్గా ఉన్న ప్రశ్నలన్నీ ఏరి తీసుకొస్తున్నా. ఈ బిట్టు చూడండి అమ్మా. క్లాస్ రూమ్లో ఏబి అనే రెండు క్లాస్ రూమ్స్ ఉన్నాయి. 7 స్టూడెంట్స్ ఆర్ షిఫ్టెడ్ ఫ్రమ్ ఏ టు బి. ఏలో ఎక్స్, బిలో వై ఉన్నాయనుకున్నానమ్మా. 7 స్టూడెంట్స్ షిఫ్టెడ్ అయ్యారంట ఏ నుంచి బికి. అంటే ఏ నుంచి 7 వెళ్ళిపోయారు, బిలో 7 యాడ్ అయ్యారు. అయితే అప్పుడు దెన్ బి విల్ బి ట్వైస్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ ఏ. ఇదే కదా ఈక్వేషన్. ఇక్కడే దీన్ని కొంచెం మాట్లాడేద్దాం. 2x - 14 = y + 7. అలాగే అప్పుడు 2x - y = 21. తర్వాత మళ్ళీ ఏబి అని తీసుకుంటున్నా. ఇఫ్ 3 స్టూడెంట్స్ ఆర్ సెంట్ ఫ్రమ్ బి టు ఏ. ఇక్కడ ఏలో ఎక్స్ మంది, బిలో వై మంది ఉన్నారనుకుంటే మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడమ్మా? 3 స్టూడెంట్స్ అనేవాళ్ళు సెంట్ అయ్యారంట బి నుంచి ఏకి. బి నుంచి 3 వెళ్ళిపోయారే కదా, అంటే y - 3. వాళ్ళు ఏలోకి వచ్చారంట అంటే x + 3. తర్వాత ఏమైందంట? దెన్ బోత్ క్లాస్ రూమ్స్ విల్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్ టు. మళ్ళీ దీన్ని బట్టి ఏం రాయొచ్చు? y = x + 6. నేనేం చేస్తానంటే ఈ y = x + 6ని ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది. దీన్ని మొత్తాన్ని ఏం చేస్తున్నానో చూడండి. 2x - y ప్లేస్లో x + 6 = 21. ముందు మైనస్ ఉంది కాబట్టి నేను ఇలా బ్రాకెట్ తీసుకున్నా. అబ్జర్వ్ చేయండి, వీటిల్లోనే ఎగ్జామినేషన్లో పోతాయి ప్రశ్నలు. అప్పుడు ఏమవుతుంది? 2x - x - 6 = 21. 2xలోంచి x తెస్తే x = 21 గారు కలిపితే 27. x = 27 అమ్మా. ఇక్కడ పెడితే y = 27 గారు కలిపితే 33. నన్ను ఏం కనుక్కోమన్నాడు? పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 క్లాస్ రూమ్స్. 33లో నుంచి 27 తీస్తే ఎంత? 6. కొంచెం ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నా, ప్రాక్టీస్ చేయండి, తప్పదు. 2 పీపుల్ ఉన్నారంట. డ్రైవ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అనగానే డిస్టెన్స్ 56 అని ఇచ్చేసాడు. అలాగే వాటి యొక్క స్పీడ్లు 12, 14. ఈచ్ అదర్ అంటే ఇలాగే కదా, అప్పుడు స్పీడ్ని యాడ్ చేయరు కదా. 12, 14. స్పీడ్ ఎంతమ్మా? 26. పక్కనే ఉంది km/h. అలాగే డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 56. కాకపోతే ఆఫ్టర్ హౌ లాంగ్ విల్ దే 4 kilometers అపార్ట్. అంటే 4 kilometers తీసేయాలి. 52 డిస్టెన్స్ ఉంది. టైం కనుక్కోమన్నాడు. టైం = డిస్టెన్స్ బై స్పీడ్. 52 అనేది క్వశ్చన్లో కిలోమీటర్స్లో ఉంది, స్పీడ్ అనేది km/hలో ఉంది. సో ఆప్షన్స్లో కూడా అవర్స్లో ఉంది. సరిపోయింది. 26 × 52. ఏ రిటైలర్ వుడ్ హ్యావ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 18% అంట. He had sold the article at a marked price. If the marked price of the article is 826, find the cost price. చేసేద్దాం. కాస్ట్ ప్రైస్ x, ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేని మీద వేస్తాం? కాస్ట్ ప్రైస్ మీద కదా. 118/100. కాకపోతే క్వశ్చన్లో ఏమన్నాడు చూడండి. సోల్డ్ అన్ ఆర్టికల్ ఎట్ ది మార్క్డ్ ప్రైస్ అంట. మార్క్డ్ ప్రైస్ వాల్యూ ఇచ్చేసాడు 826. అప్పుడు x = 826 × 100/118 కదా. ఆప్షన్స్లో పాయింట్స్ లేవు కదా. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 6 ఉంది. 7 సార్లు పోతుంది. 700. నేను 750 ఎందుకు తీసుకోలేదమ్మా? 118 × 75 అని వేస్తే వాల్యూ ఎక్కువైపోతుంది. అందుకే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలా. థర్డ్ ఆప్షన్ 800 ఎందుకు తీసుకోలేదమ్మా? 118 × 8 ఖచ్చితంగా 826 కన్నా ఎక్కువ వచ్చింది. ఇది తీసుకోవాలా. ఒరిజినల్ పేపర్లో నన్ను ఉండదు కదా, అందుకే ఇది పెట్టేశా. కొంచెం ఆప్షన్స్ని అబ్జర్వ్ చేశాను అంతే. ఈ బిట్టు చూడండి, చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ఒక ఫార్ములా నోట్ చేసుకోండి. gain% = ఫాల్స్ వెయిట్ - యాక్చువల్ వెయిట్ బై
యాక్చువల్ వెయిట్ ఇంటూ 100. డిస్హానెస్ట్ ఏం చేశాడంట, ఫాల్స్ వెయిట్ వాడేశాడు వ్యాపారం చేసుకునేటప్పుడు. 200 గ్రాములు ఫాల్స్ వెయిట్, 200 గ్రాములు. యాక్చువల్ వెయిట్ ఇవ్వలేదు, రాసుకున్నా. డినామినేటర్లో కూడా అదే రాసుకున్నా. ఇంటూ 100 ఫార్ములాలో ఉన్నది వాడేశా. గెయిన్ 25%, ఇక్కడ 25 తీసుకున్నా. ఈ 25 100లో 4 సార్లు. సో ఈ యాక్చువల్ వెయిట్ ఇటు వచ్చేస్తుంది కదా. యాక్చువల్ వెయిట్ ఈక్వల్ టు 4 ఇంటూ 200, 800 మైనస్ 4 యాక్చువల్ వెయిట్. ఈ -4 ఇటు వస్తే +4 అయిపోతుంది కదా. అంటే 5 యాక్చువల్ వెయిట్ ఈక్వల్ టు 800. 5 80లో 16 సార్లు 1 0. యాక్చువల్ వెయిట్ ఈక్వల్ టు 120. మీరు ఇక్కడ యాక్చువల్ వెయిట్ అని కాకుండా యాక్చువల్ వెయిట్ని ఎక్స్ అని కూడా తీసుకొని చేయొచ్చు. నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి, రిపీటెడ్గా ఈ మోడల్ వస్తుంది కాబట్టి ఫార్ములా వాడేశాను అంతే. థ్యాంక్ యూ.